హలో ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే. 2023 అదే విధంగా 24 సమ్మర్‌కైతే పెద్ద స్టార్స్ ఎవరు రాలేదనమాట. అసలు ఏం జరిగింది? 2023 కొన్ని అనివార్య కారణాల చేతే రాలేదు. కానీ 2024 చూసుకున్నట్లయితే 'దేవర' నాలుగో నెల అది ఏప్రిల్ 5 తారీఖునైతే రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల చేత పోస్ట్‌పోన్ అయ్యి సెప్టెంబర్ 27 తారీఖునైతే రావడం అయితే జరిగింది. కానీ అప్పుడు ఆ సినిమా ఏ విధంగా ఆడిందో అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ టాక్‌తోనైతే దూసుకుపోయింది. అదే విధంగా చూసుకున్నట్లయితే మన 'కల్కి 2898 ఏడీ' ఐదో నెల అదే మే 9 తారీఖున రావాల్సిన ఈ మూవీ ఎలక్షన్ కారణంగా అయితే పోస్ట్‌పోన్ అయ్యి మరి జూన్ 27 తారీఖునైతే రావడం అయితే జరిగింది. అది అన్ సీజన్‌లో వచ్చినప్పటికీ మంచి టాక్‌తో దూసుకుపోయి సూపర్ హిట్‌గా నిలిచింది ఆ మూవీ. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 2025లోని సమ్మర్‌కి 10 స్టార్స్ రంగంలోకి దిగగా, అందులో ఇద్దరు స్టార్స్ అయితే తప్పుకున్నట్లయితే మనకైతే తెలుస్తుందనమాట. ముందుగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ సారీ. మార్చి 28 తారీఖునైతే 3 మూవీస్ వస్తున్నట్లయితే మనకు గట్టిగా వినిపిస్తుందనమాట. అసలు ఎవరెవరు అంటే ముందుగా చూసుకున్నట్లయితే 'నితిన్' అదే విధంగా 'విజయ్ దేవరకొండ', మన 'పవన్ కళ్యాణ్'. ఇప్పుడు చూసుకున్నట్లయితే 'విజయ్ దేవరకొండ' అదే విధంగా 'నితిన్' మూవీస్ రావడం కారణంగా మన 'హరిహర వీరమల్లు' పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయనేసి అయితే తెలుస్తుంది. సో, మొన్నటికి మొన్నే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కానీ 'పవన్ కళ్యాణ్‌కి ఇంకా తీయవలసిన సీన్స్ అయితే ఇంకా ఉన్నాయంట. కానీ డేట్స్ అయితే ఇవ్వలేకపోతున్నాడు మన పవన్ అన్న అయితే. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మార్చి 28 తారీఖున కూడా మరి 'హరిహర వీరమల్లు' పోస్ట్‌పోన్ అయ్యే అంటే నిర్మాతలు అయితే వదిలేసుకున్నారంట ఆశలు. ఈ సినిమా మార్చి 28 తారీఖున అయితే రిలీజ్ అవ్వదని అయితే ఆశలైతే వదిలేసుకున్నారంట. సో, ఈ మూవీ అయితే పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'రాజాసాబ్' గతంలోనే కొన్ని రోజుల కిందటే మన 'రాజాసాబ్‌లోనే' ప్రభాస్ అన్న గాయమైన సంగతి అందరికీ తెలిసిందే. దానికి తోడు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా సరిగ్గా లేవంట. సో, ఇది కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, సమ్మర్‌లోనే ఇద్దరు స్టార్స్ పక్కనకి తప్పుకున్నారు గనక, ఇప్పుడు యంగ్ హీరోస్ అయితే బాగా ఎగబడుతున్నారైతే మూవీకి. అది ఎవరెవరో తెలుసుకుందామా? 'హరిహర వీరమల్లు', 'రాజసాబ్' పక్కకు వెళ్ళిన తర్వాత మన యంగ్ హీరోస్ అయితే బాగా ఇదైపోయారనమాట. ముందుగా ఎవరు అంటే, నాలుగో నెల 10వ తారీఖున చూసుకున్నట్లయితే 'అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే మూవీతోని, అదే విధంగా మన 'సిద్దు జొన్నలగడ్డ' చూసుకున్నట్లయితే 'జాక్' మూవీతోనైతే మన నాలుగో నెల 10వ తారీఖునైతే మన ముందుకైతే రాబోతున్నారనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి తర్వాత నాలుగో నెల 18వ తారీఖునైతే 'మిరాయ్' మూవీ అయితే రాబోతుంది. దీని నుంచి ఆల్రెడీ అంటే దీనికి డైరెక్టర్ ఎవరో తెలుసు కదా! మన మన 'హనుమాన్' డైరెక్టర్. 'ప్రశాంత్ వర్మ'. 'ప్రశాంత్ వర్మ' గారు తీస్తున్న మూవీ గనక దీని మీద అదే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే గట్టిగా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఈ 'మిరాయ్' మూవీ నుంచి అయితే 2 ప్రోమోస్ అయితే మన ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ ఇవి కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకున్నాయన్నమాట. సో, అదే టైంకి అదే 4 నెల 18వ తారీఖునైతే 'ఘాటి' మన అనుష్క గారు మెయిన్ లీడ్‌గా నటిస్తున్న 'ఘాటి' మూవీ కూడా అదే రోజైతే రాబోతుందన్నమాట. సో, ఈ మూవీ మీదైతే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగాయన్నమాట. సో, తర్వాత చూసుకున్నట్లయితే 'హిట్ 3'. సో, ఈ 'హిట్ 3'కి మన తెలుసు కదా! గతంలో చూసుకున్నట్లయితే మన 'హిట్ 1' అదే విధంగా 'హిట్ 2'కి ప్రొడ్యూస్ చేసిన మన 'నాని' గారైతే 'హిట్ 3' నటించడం అయితే జరుగుతుంది. సో, ఈ మూవీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే 'హిట్ 3'కి పోటీగా మన 'రెడ్ రాయ్' మన ఎవరు 'సూర్య' గారు నటిస్తున్న 'రెడ్ రాయ్' మూవీ కూడా అదే టైంలో రాబోతుందన్నమాట. సో, ఈ మూవీ అయితే 4 నెల 27 తారీఖునైతే వస్తుందనేసి మనకు గట్టిగా వినిపిస్తున్న టాక్ అన్నమాట. సారీ ఇది మే 9న కాదు. అంటే మూవీ నేమ్ ఇవ్వలేనట్టుంది. సో, సారీ మూవీ నేమ్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ. సో, తర్వాత చూసుకున్నట్లయితే మే 9 తారీఖునైతే మన 'మాస్ జాతర' రవితేజ అన్న అదే విధంగా శ్రీలీల గారు 'ధమాకా'తోని ఏ విధమైన హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే కదా! సో, వీళ్ళు మే 9 తారీఖునైతే రాబోతున్నారు మన ముందుకైతే. సో, 'కన్నప్ప' అయితే 4 నెలల 27 తారీఖైతే పోస్ట్‌పోన్ అయిందంట. సో, ఎందుకు అంటే కొన్ని కొన్ని వర్క్స్ అయితే వీఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే సరిగ్గా మ్యాచ్ అవ్వలేదనేసి పోస్ట్‌పోన్ అంటే ఆ నెలకి పోస్ట్‌పోన్ చేసి 4 నెలల 27 తారీఖుకైతే పోస్ట్‌పోన్ చేసినట్టు మనకైతే తెలుస్తుంది. సో, ఈ విధంగా చూస్తారు కదా! నిజంగా అంటే సమ్మర్‌కి పెద్ద హీరోస్ ఎవరు రాకపోవడంతోనైతే మరి చాలా ఈ సీజన్ కూడా పెద్ద యాక్టర్స్ ఎవరు రాని సీజన్‌కైతే ఈ సీజన్ కూడా వెళ్ళిపోతుందేమో అన్న ఇదొస్తుందన్నమాట. మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల చేత అయితే రాలేదు. సో, మరి సమ్మర్‌లోనే వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే మూవీ టీమ్ ఇప్పటికొచ్చి ఒక్క పోస్టర్ కూడా అంటే ఆ టయాన్ని రిలీజ్ చేస్తాం మూవీని అనే విధంగా అయితే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. సో, దీని ప్రకారం చూసుకున్నట్లయితే సమ్మర్‌కి మన 'విశ్వంబర' మూవీ కూడా రావడం లేదేమో అన్న ప్రశ్నైతే వస్తుందన్నమాట ప్రతి ఒక్కరిలోని. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 2025 సమ్మర్‌కి పెద్ద సినిమాలు ఏవి రావడం లేదు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానెల్‌లో రావాలి అనుకుంటే ముందుగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.